హాయ్ ఫ్రెండ్స్. సో వెల్కమ్ టు చాణక్య స్టార్టర్స్. చూడండి ఫ్రెండ్స్, భోజనం అయిపోయిందా? చూడండి సార్, రేపు కూడా స్టాక్ మార్కెట్ కనుక పడితే బుల్ పిచ్చి దేకిస్తుంది అనమాట. అర్థమవుతుందా? సో పిచ్చెక్కిస్తుంది. సో ఆ లెవెల్కి వస్తే కనుక సో ఆ లెవెల్ ఏంటో చూద్దాం. అలాగే ఫార్మర్ చీఫ్ మినిస్టర్ అంటే ఫార్మర్ ఏపీ చీఫ్ మినిస్టర్ కామెంట్స్ ఏంటి? సో యుఎస్ బ్రైబ్ ఇష్యూ అంటే యుఎస్ అదానీ బ్రైబ్ ఇష్యూ ఉంది కదా, సో దానికి సంబంధించిన ఇష్యూ మీద ఫార్మర్ సీఎం గారు ఏమని కామెంట్ చేశారు, ఆ విషయాల గురించి చూద్దాం. అలాగే యూపీఎల్ రైట్స్ ఇష్యూ, అసలు రైట్స్ ఇష్యూ అంటే ఏంటి? సో యూపీఎల్ రైట్స్ ఇష్యూ గురించి మనం మాట్లాడదాం. అది ఎవరికి ఉపయోగపడుతుందో డిస్కస్ చేద్దాం. అలాగే రిలయన్స్ ఒక మంచి డీల్ చేసుకుంది. సో ఆ అప్డేట్ వచ్చిందనమాట. మరి రిలయన్స్ యొక్క రియాక్షన్ ఎట్లా ఉండొచ్చు, రిలయన్స్ యొక్క చార్ట్ ఏం చెప్తుంది అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అలాగే పేటీఎంకి సంబంధించిన టార్గెట్ అప్డేటు రివిజను, సో దాని గురించి చూద్దాం. ఓవరాల్గా నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క కథాగమనంతో వీడియోని రక్తి కట్టిద్దాం. చూడండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు సో మన ఛానల్ వీడియోని లైక్ చేయడం అనేది మన జన్మ హక్కు, కాబట్టి వీడియోని లైక్ చేద్దాం. సో అలాగే కొత్తగా వాచ్ చేస్తున్న వాళ్ళని నేను మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయమని నేను చెప్పను, ఎందుకంటే ఒక 2-3 వీడియోస్ చూస్తే కనుక నచ్చి మీరే ఆటోమేటిక్గా సబ్స్క్రైబ్ చేస్తారు. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూడాలంటే దమ్ము ఉండాలి. ఎప్పటికైనా వచ్చి వెతుక్కొని వచ్చి సబ్స్క్రైబ్ చేస్తారు. సో ఇంపార్టెన్స్ అనేది మీకు స్లోగా తెలుస్తుంది అనమాట. సబ్స్క్రైబ్ చేసేవాళ్ళు బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. చూడండి ఫ్రెండ్స్, మన స్క్రీన్ మీద ఏంటంటే నిఫ్టీ యొక్క చార్ట్ చూస్తున్నాం. సో స్క్రీన్ మీద నిఫ్టీ యొక్క చార్ట్ చూస్తున్నాం కదా. సో నిఫ్టీ యొక్క డే చార్ట్ అంటే ఏంటి? ఒక్కొక్క క్యాండిల్ వచ్చేసరికి 1 డేని రిప్రజెంట్ చేస్తుంది కదా అది. సో అయితే సో మీకు గుర్తుందో లేదో, లాస్ట్ మనం 4-5 వీడియోస్గా మనం మాట్లాడుకున్న లెవెల్ ఇదే. సో ఎగరేసి నరుకుతారు అనుకున్నాం. అయితే ఏంటంటే సో ఎలక్షన్ రిజల్ట్స్ వల్ల ఏంటంటే హైయర్ లెవెల్లోనే మార్కెట్ ఎక్కువసేపు నిలబడుతుంది. మనకి ఈజీగా ఏంటంటే అర్థమైపోయింది బ్రాడ్ వ్యూ అనేది, బ్రాడ్ వ్యూ ఆఫ్ ది స్టాక్ మార్కెట్ అప్ అని. బ్రాడ్ వ్యూ ఆఫ్ ది స్టాక్ మార్కెట్ అంటే ఏంటి అని బిగినర్స్ అడగచ్చు. బ్రాడ్ వ్యూ అంటే ఏంటంటే మార్కెట్కి ఒక ఇంటెన్షన్ ఉంటుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలి అని అంటే, ట్రెక్కింగ్ చేస్తున్నాం అనుకోండి. సో నేను తెలుసు కదా, నేను ఎక్కువ ట్రెక్కింగ్ చేస్తూ ఉంటాను. సో ట్రెక్కింగ్ చేస్తున్నప్పుడు ఏంటంటే హిల్ అప్ క్లైమ్ చేస్తున్నప్పుడు కూడా ఏంటంటే కొన్నిసార్లు డౌన్కి నడుస్తూ ఉంటాం. సో మీరు ఏదైనా సరే ఘాట్ రోడ్ ఎక్కుతున్నప్పుడు మీరు ఓవరాల్గా పైకి వెళ్తూ ఉంటారు, కానీ కొన్నిసార్లు డౌన్ కూడా వెళ్తుంటాం, కానీ ఓవరాల్గా పైకి వెళ్తూ ఉంటాం. అలాగే కొండ దిగుతున్నప్పుడు కూడా కొన్నిసార్లు మెరకెక్కుతున్నట్లు ఉంటుంది, కానీ ఓవరాల్గా డౌన్ అవుతూ ఉంటాం అనమాట. అట్లాగే ఏంటంటే బ్రాడ్ వ్యూ ఆఫ్ ది స్టాక్ మార్కెట్ అంటే ఏంటంటే ఓవరాల్గా మార్కెట్ అనేది పైకి కిందకి వెళ్ళడం అనేది సహజం, కానీ దాని యొక్క ఇంటెన్షన్ అనేది పైకి వెళ్ళాలా ఓవరాల్గా కిందకి వెళ్ళాలా. ఓవరాల్గా అంటే ఒక ఎయిమ్తో పైకి వెళ్తూ ఉంటుంది ఒక డైరెక్షన్, అలాగే ఏంటంటే ఒక ఎయిమ్తో కిందకు వస్తూ ఉంటుంది. మధ్యలో అప్స్ అండ్ డౌన్స్ వస్తుంటాయి, అవి వేరే, కానీ ఓవరాల్ డైరెక్షన్ అనేది ఇంపార్టెంట్ అనమాట. జిగ్జాగ్గా స్టాక్ మార్కెట్ ఎప్పుడు స్ట్రైట్ లైన్లో వెళ్ళదు కదా, కిందకి వెళ్తున్నా స్ట్రైట్ లైన్లో వెళ్ళదు, పైకి వెళ్తున్నా వెళ్ళదు. ఈవెన్ 1 డే మూవ్మెంట్ చూసినా కూడా 1 డేలో కూడా ఏంటంటే పైకి కిందకి వెళ్తూనే పైకి వెళ్తుంది. ఓవరాల్గా మేబీ గ్రీన్ క్యాండిల్ పడచ్చు ఆ రోజు, అదనమాట. కాబట్టి బ్రాడ్ డైరెక్షన్ అనేది అప్ సైడే ఉంది. సో అయితే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మనం ఈ ఫాల్ డౌన్ మన ఛానల్ సబ్స్క్రైబర్ అంటే ఈ 2-3 వీడియోస్ నుంచి చూడని వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళు ఏదన్నా ఈరోజు ఫాల్ని షాక్ అని అనుకోవచ్చు, కానీ మనం ఆల్రెడీ ఏంటంటే వెయిట్ చేస్తున్నాం, ఈ డిప్ కోసం వెయిట్ చేస్తున్నాం కదా. అలాగే మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకుంది ఏంటి అని అంటే, మార్కెట్ హయ్యర్ లెవెల్లో ఉన్నప్పుడు, గుడ్ న్యూస్లు ఉన్నప్పుడు మార్కెట్ పైకి వెళ్ళాలంటే వెళ్ళదు, మలబద్ధకం అనుకున్నాం, కాన్స్టిపేషన్ అని అనుకున్నాం మార్కెట్కి కదా. ఎందుకనంటే సో రోజు చెప్పేదే నేను, సో అందరూ కూడా బై చేద్దాం అనుకున్నప్పుడు ఇన్స్టిట్యూషన్స్ బై చేయలేరు. అందువల్ల ఏంటంటే వాళ్ళు ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటారనమాట, తప్పదు. అలాగే ఏంటంటే సో ఇన్నాళ్ళుగా డౌన్ ట్రెండ్ నడిపి సో మార్కెట్ ఒక్క గ్రీన్ క్యాండిల్తో ఇలా పైకి వెళ్ళి మళ్ళీ నెక్స్ట్ డే గ్యాప్ అప్ అయ్యి అలా మీరు అనుకున్నట్లు అలా పైకి వెళ్ళి ఎగబడి ఆల్ టైమ్ హైకి వెళ్తే ఇన్స్టిట్యూషన్స్ నష్టపోతారు. వాళ్ళు చాలా సెల్ ఆర్డర్స్ రిలీజ్ చేశారు, వాళ్ళకు కూడా మార్కెట్ పైకి తీసుకెళ్లాలనే ఇంటెన్షన్ ఉంది, ఎందుకంటే ప్రాపర్ కాజ్ ఉంది. మహారాష్ట్రలో ఎన్డీఏ గవర్నమెంటు విజయ దుందుబి, అది మీ అందరికీ తెలిసిందే కదా. సో అయితే ఏంటంటే మార్కెట్ పైకి వెళ్దామన్నప్పుడు
సో ఆ 1-2 డేస్ మురిపిస్తుంది. కానీ ఏంటంటే అలా నెక్స్ట్ కంటిన్యూ చేయదు. ఏ గుడ్ న్యూస్కైనా అంతే, ఏ స్టాక్ మార్కెట్కైనా అంతే, ఏ కంట్రీకి పోయినా అంతే. ఎందుకనంటే సో వాళ్ళు ఇక్కడ నుంచి పైకి వెళ్దాం అనుకున్నారు, కానీ ఒక్క రోజులో ఎన్ని ఆర్డర్లు ప్లేస్ చేయగలుగుతారు? సో ఈ షార్ట్స్ అన్నీ కూడా కవర్ చేయాలి కదా. కవర్ చేయకుండానే మార్కెట్ ఇలా దూసుకుంటే వెళ్ళిపోతే ఇబ్బంది కదా. 1 లాట్ 2 లాట్స్ ఎవరన్నా ఈ ఏరియాలో తెలుగొట్టుంటే వాళ్ళకే ఇబ్బంది ఇక మనకి సడన్గా మార్కెట్ తిరిగినప్పుడు. కానీ మరి ఎన్నో లాట్స్ పెట్టి ఇలా వేలు క్వాంటిటీ పెట్టి షార్ట్ సేల్ చేసిన వాళ్ళు దడేలని దూసుకుంటా గ్యాప్ అప్ వేసుకుంటా అంగలేసుకుంటా వెళ్తే నష్టపోతారు కదా. అదనమాట. సో అదే మీకు చెప్పాను కదా. సో మనం రాంగ్ డైరెక్షన్ వెళ్తున్నాం అనుకున్నంత మాత్రాన రోడ్లో ఇమ్మీడియట్గా వెంటనే తెప్పలేము. హైవేలో పైన వచ్చే యూటర్న్ చూసుకొని రావాలి. అలాగేంటంటే ఈ టర్నింగ్ ఏదైతే ఉందో ఈ టర్నింగ్ని చూసి వాళ్ళు పైకి వెళ్తారు. అదనమాట. కాబట్టి ఏంటంటే సో మనం ఈ ఫాల్ డౌన్ ఊహించిందే. మీకు ఆల్రెడీ నిన్న వీడియోలో కూడా మిరాకిల్లో మనం చెప్పాము. ఏమని అంటే మీకు డిప్ వస్తే తప్ప రీటైల్ పీపుల్ ఏంటంటే సెల్ చేయడం స్టార్ట్ చేయరు. రీటైల్ పీపుల్ సెల్ చేయడం స్టార్ట్ చేస్తేనే ఇన్స్టిట్యూషన్స్కి బై చేసే పాసిబిలిటీ ఉంటుంది. అలాగేనంటే ఇన్స్టిట్యూషన్స్ ఈ పర్టికులర్ ఏరియా నుంచి అయితే కనుక వాళ్ళు కూల్గా మళ్ళీ ఏంటంటే పైకి తీసుకెళ్ళడానికి పాసిబిలిటీ ఉంటుంది, స్కోప్ ఉంటుంది. అంతేగాని ఇక్కడ నుంచి పైకి తీసుకెళ్తే వాళ్ళు ఇబ్బంది పడతారు. ఒకసారి టెలిగ్రామ్ గ్రూప్ చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. టెలిగ్రామ్ గ్రూప్లో సో మనం మీకు అంటే డే బిఫోర్ ఎస్టర్డే కూడా టెలిగ్రామ్ గ్రూప్లో ఒక పోస్ట్ చూపించాను అనుకోండి. డే బిఫోర్ ఎస్టర్డేనా లేకపోతే అంతకుముందు రోజా. సో చూడండి ఇక్కడ పోస్ట్ చూపించాను. డే బిఫోర్ ఎస్టర్డేనే, డే బిఫోర్ కాదు ఎస్టర్డే మీకు పోస్ట్ పెట్టాను. సో మార్కెట్ 24,280 దగ్గర ఉంది. వాట్ డూ యూ థింక్ అబౌట్ ద స్టాక్ మార్కెట్ టుమారో అని. సో ఏమని పెట్టారు? ఎక్కువ మంది రైజ్ అని పెట్టారు, ఎందుకంటే ఆల్రెడీ హైలోనే ఉంది. మీకు ఏం చెప్పాను, ఇక్కడ రైజ్ కాదు. సో ఇక్కడ ఏంటంటే డౌన్ అని చెప్పి 35% ఉంది. ఇక్కడ డౌన్ అనేది 80% ఆఫ్ ది పీపుల్ అనుకున్న రోజు స్టాక్ మార్కెట్ తిరగబడే పాసిబిలిటీస్ ఉంటాయి అని. మరి దానికి మించిన ఇండికేటర్ ఏముంది? కాబట్టి పీపుల్ మనసులో ఏముంది అని చెప్పి ఈరోజు మనం చెక్ చేసాము. సో ఈరోజు 23,920 దగ్గర ఉన్నప్పుడు మీరేమనుకుంటున్నారు నెక్స్ట్ టుమారో మార్కెట్ గురించి అని అంటే చూడండి, 50% ఫాలు 50% రైజ్కి వచ్చారు. అంటే చూసారా, మార్కెట్ డిప్ అవుతుంటే స్లోగా ఏంటంటే పీపుల్ ఫాల్ గురించి ఆలోచిస్తారు. సో పడుతుందనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటారు. మరి రేపు కూడా మార్కెట్ కనుక పడిందనుకోండి, సో ఈ 50% కాస్త 70 to 80% అవుతుంది. ఇది పడిపోతుందనే ఫీలింగ్ వాళ్ళకి వస్తుంది. సో ఎప్పుడైతే రీటైల్ పీపుల్కి పడిపోతుందనే ఫీలింగ్ వస్తుందో అప్పుడు ఇన్స్టిట్యూషన్స్ బై చేయాలంటే ఆర్డర్లు దొరుకుతాయి. అదనమాట. మీరు ఆ ఇండికేటర్ ఈ ఇండికేటర్ అనేది కాదు. మీరు చక్కగా సోషల్ మీడియాలో చూడండి, పెద్ద హిందీ ఇంగ్లీష్ ఛానల్స్ చూడండి. వాళ్ళు ప్యానిక్ అయిపోతున్నారు, వాళ్ళు బాగా ప్యానిక్ అవుతారంటే వరుసగా 2 days పడిపోతే మేజర్ సోషల్ మీడియా అంతా ప్యానిక్ అవుతారు. వాళ్ళు ప్యానిక్ అవుతారు, న్యూస్ ఛానల్స్ అన్నీ కూడా ప్యానిక్ అవుతున్నాయి అని అంటే దట్ ఈస్ ద టైమ్ టు మార్కెట్ ఏంటంటే సో ఎగ్జిక్యూటింగ్ ద బై ఆర్డర్స్. ఇన్స్టిట్యూషన్స్కి అదే పాసిబిలిటీ. అట్లాగేనంటే ఇలాంటి లెవెల్ అనేది మీకు చెప్పా కదా, ఎలాంటి టర్నింగ్స్ అంత ఈజీగా బ్రేక్ అవ్వవు, అంత ఈజీ థింగ్ కాదు. వాళ్ళ డెసిషన్ మళ్ళీ అస్తమానం మార్చుకోరనమాట. కాబట్టి సో మనకి ఈరోజు ఫాల్ గురించి కాదు, ఈరోజు ఫాల్ మనం ఆల్రెడీ వెయిట్ చేస్తున్నాం కాబట్టి పెద్ద ఇబ్బంది లేదు. అలాగేంటంటే రేపు కానీ డిప్ కొడితే కనుక ఈ పర్టికులర్ ఏరియాలో నేను ఆల్రెడీ కాచు కూర్చున్నాను. ఆకలి ఎక్కువ, దప్పిక ఎక్కువ. నేను జనరల్గా ఏంటంటే F&O అబ్జర్వేషన్ అనేది ఎక్కువ చేయను, అంటే చూస్తాను మీకోసం, అంతేగాని నేను వ్యక్తిగతంగా స్టడీ వ్యూ అనేది F&Oలో తీసుకోను. సో తీసుకుంటే ఏంటంటే అది వేట వేరేలాగా ఉంటుంది అనమాట. సో అది ఇట్లాంటి ఏరియాస్ ఆల్మోస్ట్ 24లో నేను ఇండెక్స్ ఫ్యూచర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వ్యక్తిగతంగా స్టడీ చేసుకుంది హార్డ్లీ couple of times అనుకుంటా, మేబీ 1 time అంతే. సో కానీ సో ఇప్పుడు ఏంటంటే మనం స్టడీ చేయబోతున్నాను అనమాట. ఈ పర్టికులర్ ఏరియా నుంచి అవుతుంది. రేపు కానీ మనకి ఈ ఏరియాలో దొరికిందా మనం నెక్స్ట్ వీక్ వెయిట్ చేయాలన్నమాట. బుల్ అనేది ఎట్లా అంటే దాని పంజా విప్పుతుందనమాట. సో చూడండి ఫ్రెండ్స్, బుల్ ఎప్పుడు కూడా కింద నుంచి అటాక్ చేస్తుంది. మార్కెట్ రెడ్ అయితేనే బుల్ అటాక్ చేస్తుంది అనమాట. అందుకనే ఐ లైక్ రెడ్ క్యాండిల్స్. ఎందుకనంటే మంచి గ్రీన్ క్యాండిల్ పడాలి అంటే చూడండి, ఇంత ఫుల్ గ్రీన్ క్యాండిల్ పడే ముందు రెడ్, ఇలాంటి ఫుల్ గ్రీన్ క్యాండిల్ పడుతున్నాయి అంటే అంతకుముందు రెడ్ నడిస్తేనే పాసిబుల్. ఎందుకనంటే ఇన్స్టిట్యూషన్స్ ఏంటంటే బల్క్లో బై చేస్తారు.
బల్క్లో బై చేయాలంటే తిమంగళాన్ లాంటి వాటికి ఏంటంటే ఎక్కువ చేపలు కావాలి, ఎక్కువ ఆర్డర్లు కావాలి, ఎక్కువ వాళ్ళ బై చేయాలి అని అంటే ఇన్స్టిట్యూషన్స్ బల్క్లో బై చేయాలంటే రిటైల్ పీపుల్ ఎక్కువ సెల్ ఆర్డర్స్ ప్లేస్ చేస్తేనే కదా. రేపు కనుక డిప్ అయితే సో రేపు లాస్ట్ హాఫ్ అన్ అవర్ మనం చూస్తూ ఉండాలి ఎక్కడ మనం స్టడీ వ్యూ చూడాలి అనేది. అలాగే ఏంటంటే మనం కేర్ఫుల్గా చూడాలన్నమాట. ఎందుకంటే ఓన్లీ నిఫ్టీ యొక్క లెవెలే కాదు, బ్యాంక్ నిఫ్టీ కూడా చూడాలి. నేను బ్యాంక్ నిఫ్టీ గురించి కూడా చెప్తాను, కాసేపు పెండింగ్ పెట్టండి నిఫ్టీని. మనం రిమైనింగ్ అప్డేట్స్ చూస్తా మనం నిఫ్టీ జోలికి మళ్ళీ వస్తాను. చూడండి ఫ్రెండ్స్, అలాగే యూపీఎల్ ఏంటంటే రైట్స్ ఇష్యూ ద్వారా 3,377 crore రైట్స్ ఇష్యూ ద్వారా ఏంటంటే రైజ్ చేయబోతుంది అనమాట, ఫండ్ రైజ్ చేయబోతుంది. రైట్స్ ఇష్యూ అంటే ఏంటి అని అంటే ఆల్రెడీ యూపీఎల్ షేర్లు ఎవరికైతే వాళ్ళకు ఉన్నాయో వాళ్ళకి ఏంటంటే కొన్ని యూపీఎల్ షేర్లు డిస్కౌంట్కి వాళ్ళు ఆఫర్ చేస్తారనమాట. చూడండి, మనకి షాపింగ్ మాల్లో 10,000 బిల్ చేస్తే సార్ ఇంకొక 2,000 చేయండి బ్యాగ్ ఇస్తాం అని చెప్తూ ఉంటారు, లేకపోతే ఇంకొక జత వస్తుంది అని చెప్తుంటారు, తెలుసు కదా. అట్లాగేంటంటే ఇక్కడ మీకు 8 షేర్లు యూపీఎల్ ఉందనుకోండి, ఆల్రెడీ ఒకటి ఎక్స్ట్రా వాళ్ళు రైట్స్ ఇష్యూ ద్వారా ఒకటి ఇస్తారనమాట, డిస్కౌంట్ కొనుక్కోవచ్చు. అర్థమవుతుందా? అది అట్లా. సో అంటే 16 అనుకోండి 2 వస్తాయి. అట్లా ఏంటంటే ఆర్ఈఎన్ వస్తుంది, యూపీఎల్ ఆర్ఈఎన్ వస్తుంది. ఎవరికైతే యూపీఎల్ ఆల్రెడీ హోల్డింగ్లో ఉంటాయో వాళ్ళకి ఆర్ఈ వస్తుంది. సో అయితే మనం ఆల్రెడీ యూపీఎల్ అది రైట్స్ ఇష్యూకి అప్లై చేసుకోవడానికి మీ డీమ్యాట్లో ఏంటంటే November 26 కల్లా ఉండాలి రికార్డ్ డేట్ అనేది. సో November 26 కల్లా ఎవరికైతే ఉంటాయో, అందుకనే మీకు ముందే చెప్పాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక వెళ్తారని. సో November 26 లోపు డీమ్యాట్లో ఉన్న వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుందన్నమాట. సో రైట్స్ ఇష్యూ అనేది మీకు ఆర్ఈ కనిపిస్తుంది. ఎప్పటి నుంచి అని అంటే ఈ రైట్స్ ఇష్యూ December 5th ఓపెన్ అవుతుంది. అలాగేనండి December 17th అయినట్టు క్లోజ్ అయిపోతుంది అనమాట. అంటే ఈ 5 to 17th మీకు ఆర్ఈ అని వస్తాయి, యూపీఎల్ ఆర్ఈ అని వస్తాయి. వాటిని మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. నేను క్లియర్ కట్గా మళ్ళీ చూపిస్తాను బ్యాంక్ ద్వారా ఎట్లా అప్లై చేసుకోవాలని. రీసెంట్గా హిందీవేర్కి చూపించాను కదా ఎలా అప్లై చేసుకోవాలి, ఎందుకంటే నాకు ఆల్రెడీ హిందీవేర్ నాకు ఉన్నాయి కాబట్టి మీకు చూపించగలిగాను. అలాగే యూపీఎల్ కూడా నాకు ఉన్నాయి కాబట్టి మీకు చూపించగలుగుతాను అనమాట, అది కదా. కాబట్టి మీకు చూపిస్తానమాట ఎట్లా అప్లై చేసుకోవచ్చో బ్యాంక్ ద్వారానే చెప్తాను. ఒకవేళ ఆల్రెడీ యూపీఎల్ ఉండి రైట్స్ ఇష్యూ అప్లై చేసుకునే ఉద్దేశం లేకపోతే వాళ్ళు ఏంటంటే ఆర్ఈన సెల్ కొట్టుకోవాలి, ఎందుకంటే అది లాభం. మీరు ఏమీ చేయలేదనుకోండి, బయో సెల్లో చేయకపోతే నష్టపోతారు. మీకు ఇష్టం లేకపోతే సెల్ అన్న కొట్టుకోవాలి, ఎందుకంటే వాళ్ళ ప్రీమియం ఉంటుంది కదా, ఆ యూపీఎల్ ఆర్ఈ ఆ ప్రీమియం అదేమి మీకు మనీ రూపంలో కన్వర్ట్ అవుతాయి అనమాట. వేరే వాళ్ళు ఎవరికైనా ఆ రైట్స్ అమ్ముకుంటే వాళ్ళు కొనుక్కుంటారు వాళ్ళ ఇంట్రెస్ట్ అయితే. కాబట్టి సో యూపీఎల్ అనమాట. సో యూపీఎల్ యొక్క చార్ట్ కూడా మంచిగా స్టడీ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఇన్వెస్ట్మెంట్ స్టడీ పాయింట్ ఆఫ్ వ్యూలో మంచి లెవెల్స్ ఏంటి అనేది రేపటి వీడియోలో నేను చెప్తానన్నమాట. కాబట్టి వెయిట్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, అలాగే రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎక్వైర్స్ 21% స్టేక్ ఇన్ వేవ్ టెక్ హీలియం. సో వాళ్ళ పని ఏంటంటే హీలియం గ్యాస్ని ఉత్పత్తి చేస్తూ ఉంటారనమాట. కంపెనీ $12 million వెచ్చించి దాంట్లో 21% స్టేక్ని ఆక్యుపై చేశారు. సో అది రిలయన్స్కి ఖచ్చితంగా బూస్టింగ్ అంటాను, వాళ్ళ బిజినెస్ని ఎక్స్పాన్షన్కి పనికొస్తుంది. ఇది అర్థమవుతుందా? రిలయన్స్ యొక్క చార్ట్ చూద్దాం పదండి. చూడండి ఫ్రెండ్స్, అట్లాగే సో మనం ఇంపార్టెంట్ అప్డేట్ అనుకున్నాం కదా. సో ఫార్మర్ చీఫ్ మినిస్టర్ గారు చేసిన కామెంట్స్ ఏంటి యుఎస్ వాళ్ళ కేసు ఈ అదానీ ఇష్యూ మీద, అదేంటో చూద్దాం. చూడండి సార్, ఫార్మర్ చీఫ్ మినిస్టర్ గారు చేసిన కామెంట్స్ చూస్తే సో యుఎస్ చార్జెస్ అగైనెస్ట్ అదానీ గ్రూప్ ఉంది కదా, సో దాని మీద ఏమైనా కామెంట్ చేశారంటే ద డీల్ ఈజ్ బిట్వీన్ గవర్నమెంట్ ఏజెన్సీస్, నో వన్ ఎల్స్ ఇన్వాల్వ్డ్ అని చెప్పారు. నో ఫేవర్ డన్ టు ఎనీ వన్, చీపెస్ట్ రేట్ ఫర్ పవర్ గివెన్ అని చెప్తున్నారు. సో పర్ యూనిట్ ఎంత ఇచ్చారో చెప్తున్నారు అనమాట. స్పెషల్ ఇన్సెంటివ్స్ కూడా ఇచ్చారని చెప్తున్నారు. సో అదనమాట. సో చూడొచ్చు ఇక్కడ. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ పొలిటికల్గా వెళ్ళి మీరు కింద కామెంట్లు చేయొద్దు, టైం వేస్ట్లు చేయకండి ఎప్పుడు కూడా. ఎలక్షన్స్ అయిపోయినాయి, సేమ్ థింగ్ ఇది. ఇక్కడ ఇది ఎలక్షన్ బ్యాటిల్ చాటిల్, ఆ బ్యాటిల్ కాదు, ఆ ఛానల్ కాదు. జస్ట్ ఏంటంటే న్యూస్ అప్డేట్ లాగా తీసుకోండి అని చెప్తాను. మీకు ఆల్రెడీ చెప్పాను, ఎర్త్ అంతా ఒకటే, పీపుల్, రిలీజన్స్ అని, కంట్రీస్ అని, పార్టీలని వీటిగా విడిపోయారు. సో దానివల్ల హ్యూమానిటీ పోయింది. అందుకనే వీ లవ్ ఆల్. సో అదనమాట కదా. చూడండి సార్, రిలయన్స్ యొక్క థింగ్ అనమాట. సో రిలయన్స్ యొక్క చార్ట్ చూస్తే ఏంటంటే మనకి మార్కెట్ని టర్న్ చేయడానికి ఇది బాగా ఉపయోగపడిందని చెప్పచ్చు. అట్లాగేంటంటే రేపు కనుక మార్కెట్ డిప్ అయ్యి రిలయన్స్ డిప్ అయితే ఈ పర్టికులర్ ఏరియా పాయింట్ ఆఫ్ వ్యూలో రిలయన్స్ కూడా ఇండివిజువల్గా స్వింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టడీ చేద్దాం అనుకునే వాళ్ళకి రిలయన్స్ ఇది ఒక స్టడీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎడ్యుకేషనల్ ఆపర్చునిటీ అవుతుంది అంటాను. కాబట్టి
ఇలా రేపు డిప్ అయితే కనుక ఈ లెవెల్లో క్లోజ్గా అబ్జర్వ్ చేయండి. దీన్ని నిఫ్టీని బ్యాంక్ నిఫ్టీని క్లబ్ చేసుకొని స్టడీ చూసుకోవాలన్నమాట. సో చేసుకుంటే ఏంటంటే నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం అబ్జర్వ్ చేయడానికి 1000 to 1500 పాయింట్స్ ఒక్క దమ్ములో దొరికే అవకాశాలు ఉన్నాయి ఎడ్యుకేషనల్గా స్టడీ వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో. కాబట్టి నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండండి అని చెప్పి చెప్తాను. చూడండి సార్, మన అనాలిసిస్ థింగ్స్ అంతా కనుక నచ్చితే కనుక వీడియోని లైక్ చేయండి. అలాగేనంటే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా డీమ్యాట్ అకౌంట్ లేకపోతే కనుక మన లింక్స్ రెఫర్ చేయండి అనమాట. సో మన లింక్స్ రెఫర్ చేయండి. అట్లాగే ఏంటంటే బిగినర్స్ ఉంటారు, తెలియని వాళ్ళు ఉంటారు కదా. కాబట్టి ఏంటంటే మీరు అకౌంట్ మన లింక్స్ ద్వారా అకౌంట్ క్రియేట్ చేస్తే కనుక ఐడిని మా టీం నెంబర్కి పంపించండి. మీకు ఏంటంటే ఆ బ్రోకింగ్కి సంబంధించి అదే యాప్కి సంబంధించి గైడెన్స్ ఏదైతే ఉందో మీకు తెలియకపోతే అది గైడెన్స్ చేయిస్తాను. మినిమం క్యాండిల్ స్టిక్స్ అంటే ఏంటి, మనీ మేనేజ్మెంట్ ఏంటి, అట్లాంటివి నేను వెబినార్లు కండక్ట్ చేస్తాను అనమాట. కాబట్టి ఎవరికైతే అకౌంట్ లేదో వాళ్ళు అకౌంట్ ఓపెన్ చేయండి. వన్స్ అకౌంట్ ఓపెన్ చేస్తే మా టీం నెంబర్కి ఐడిని వాట్సాప్ చేయగలరు. ఆ విషయం అనేది గుర్తుపెట్టుకోండి. చూడండి సార్, అలాగే పేటిఎంకి సంబంధించి చూడండి, యూబీఎస్ వాళ్ళు ఎప్పుడు రేటింగ్ ఇస్తూ ఉంటారు పేటిఎం గురించి. సో టార్గెట్ ప్రైస్ని ఏంటంటే పెంచారనమాట. ఎర్లియర్గా 490 అన్నారు, ఇప్పుడు 1000కి టార్గెట్ ప్రైస్ పెంచారు. సో మనకి పేటిఎం యొక్క చార్ట్ చూద్దాం పదండి. చూడండి సార్, మీకు ఎంతమందికి గుర్తుందో తెలియదు కానీ సో పేటిఎం ఇష్యూ వచ్చి పడ్డప్పుడు సో వాళ్ళ అంటే ఇప్పుడు మనకి ఐపీఓ ద్వారా లిస్టింగ్ ప్రైస్ ఉంటుంది కదా, ఆ లిస్టింగ్ ప్రైస్ లో కట్ అయితే మెజారిటీ కంపెనీల్లో బయింగ్ వస్తుంది. కానీ బ్లైండ్గా వెళ్ళకూడదు, బిజినెస్ చూసుకోండి. ఎందుకంటే అకౌంట్స్ ఉంది రీసెంట్గా ఇలాగే లో కట్ అయింది. కానీ వాళ్ళ రెవెన్యూ గైడ్లైన్స్ చూసాం మనం. కానీ పేటిఎం ఎందుకు ఏ ఇష్యూ వల్ల పడిందో ఆర్బీఐ కొరడా విధించింది. సో దానివల్ల పడింది తెలుసు. అలాగే ఏంటంటే వాళ్ళు లైసెన్సింగ్కి అప్లై చేసుకొని వాళ్ళ బిజినెస్ని మళ్ళీ ఏంటంటే గాడిని పెట్టే ప్రయత్నం చేశారు ఆ టైంలో. సో మీకు ఆ లెవెల్ అప్పుడు నేను డిస్కస్ చేశాను. కాకపోతే నాకు వ్యక్తిగతంగా పేటిఎం మీద అంటే న్యూ ఏజ్ కంపెనీస్ ఉంటాయి కదా, వాటి మీద నాకు అంటే వాటిలోనే ఎందుకు వెళ్ళాలి, మనకి చాలా కంపెనీస్ ఉన్నాయి కదా అనే పాయింట్ ఆఫ్ వ్యూలో నేను వెళ్తానమాట. అది అలాగే ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఓన్లీ మీకు ఈ ఏరియాలో ఒకసారి టచ్ చేసి వదిలిపెట్టాను. మీకు ఎంతమంది గుర్తుందో నాకైతే తెలీదు. ఒకసారి మనం ఎడ్యుకేషనల్గా మనం ఈ ఏరియాలో డిస్కస్ చేసుకున్నాం. అప్పుడు యూబీఎస్ వాళ్ళు టార్గెట్ ఇస్తున్నారు. మీరేంటంటే ప్రైస్ యాక్షన్ అనేదే కాదు, మీరేంటంటే ఇన్వెస్టర్లు ఎప్పుడు కూడా ఏంటంటే ఆ బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు తీసుకున్న స్టెప్స్ చూడాలి, అవి తీసుకెళ్తాయి అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఏంటంటే దెబ్బతిన్నయే మీకు చాలాసార్లు చెప్పాను. స్టాక్ మార్కెట్లో ఎప్పుడైనా సరే మంచిగా గ్రో అవ్వాలి అంటే మనం ఎప్పుడు పోర్ట్ఫోలియో పాయింట్ ఆఫ్ వ్యూలో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒకప్పుడు వెలిగి కాస్త ఏదైనా ఇష్యూస్ వల్ల దెబ్బతిన్నాయి. మళ్ళీ ఏంటంటే అవి తిరగబడితే అవి ఇచ్చే ర్యాలీసు వేరే స్టాక్స్ ఇవ్వవు. మంచి తోపు అనుకున్న ఏమేవో మీరు చూసుకొని ఉంటారు. మీ పోర్ట్ఫోలియో చూసుకోండి ఒకసారి. తోపు అనుకొని హైయర్ లెవెల్లో మీరు హై పీఎస్లో కొనుక్కున్నవి బెబ్బే అంటూ ఉంటాయి. కానీ మీరు వదిలేసి ఉంటారు, వాటిని అమ్మేసుకొని ఉంటారు, చిరాకు పుట్టి వదిలేసి అమ్మేసి ఉంటారు. లేకపోతే నోటరీస్ అని చెప్పి మీరు భయపడి దాని జోలికి వెళ్ళి ఉండరు. కానీ అవి వెలిగిపోతూ ఉంటాయి. అర్థమవుతుందా? అది అట్లా అని చెప్పి ప్రతిదానికి వెళ్ళమని కాదు, కానీ ఆపర్చునిటీ ఎక్కడ ఉంటుందంటే అక్కడే ఉంటుంది. అర్థమవుతుందా? మీరు కూడా చూసే ఉంటారు, మీ క్లాస్మేట్స్ ఎట్లా వీడు ఎందుకు పనికిరాదు అనుకొని ఉంటారు, బ్యాక్ బెంచ్లో గొడవ చేస్తూ ఉంటారు అనుకొని ఉంటారు. వాడు విమానాల్లో తిరుగుతూ ఉంటాడు. అర్థమవుతుందా? అలాగే వాడి కింద ఎంప్లాయీలు పనిచేస్తూ ఉంటారు 10 మంది లేదా 100 మంది అట్లా చూసే ఉంటారు కదా. క్లాస్లో వీడు తోపు, క్లాస్ ఫస్ట్ ఇన్సర్ట్ చేసుకొని రోజు సార్ చేత మంచి మార్కులు వేసుకొని ఏదో ఒక క్లాస్ లీడర్ సిఆర్ ఇలాంటి ఉండుంటారు. అంటే వాళ్ళ గురించి తక్కువ అంచనా వేయట్లేదు నేను కదా. మేబీ అంత లైఫ్లో వాళ్ళు ఏంటంటే అన్నీ ఫస్ట్ చూసుంటారు కదా. సడన్గా జాబ్ పోతే వాళ్ళు మళ్ళీ కొట్టలేరు. కానీ బ్యాక్ బెంచర్ అట్లా కాదు. నేను చూస్తే కదా అమీర్పేటలో నేను దగ్గర నా స్టూడెంట్స్ 1000 మంది దాకా జాబులు కొట్టారు. దాంట్లో నేను చెప్పగలను 700 మంది దాకా 60%, 65% ఈ మార్కుల రేంజ్ వాళ్ళే కాలేజీల్లో క్యాంపస్లో రాక వచ్చి ఇక్కడ కొట్టేవాళ్ళు అనమాట. ఎక్స్పీరియన్స్ పెట్టి కొట్టించేవాళ్ళని. ఎక్స్పీరియన్స్ నేను పెట్టించేవాడిని కాదు, నేను ట్రైన్ చేసేవాడిని, వాళ్ళు పెట్టుకొని కొట్టుకునేవాళ్ళు. అర్థమవుతుందా? వాళ్ళు ఇంటర్వ్యూకి వెళ్తే అసలు వాళ్ళని ఎవడు కనిపెట్టలేడు అట్లా. అర్థమవుతుందా? సేమ్ థింగ్ నేను చెప్పేవాడిని. నేను ట్రైన్ చేసేది ఏంటంటే మీరేదో బ్లఫ్ చేయడం కోసం కాదు, మిమ్మల్ని ఒక కంపెనీ నమ్ముతుంది అని అంటే మీరు ఎక్స్పీరియన్స్ లేకుండా వాళ్ళని మోసం చేసినట్లు కాదు. మీరు వాళ్ళ నమ్మకాన్ని ఏంటంటే మీరు ప్రూవ్ చేసుకోండి వెళ్ళి అని చెప్పేవాడిని అనమాట. అది ఒక 6 నెలల్లో 3 to 6 monthsలో కొట్టేసేవాళ్ళు మెజారిటీ పీపుల్ అనమాట. కన్సిస్టెంట్గా ల్యాబ్లో ఉండి చేసేవాళ్ళు, కొట్టేవాళ్ళు. అదనమాట. చూడండి సార్, అలాగే బ్యాంక్ నిఫ్టీ గురించి
బ్యాంక్ నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే కనుక సో ఈ విషయం ఏంటంటే నిఫ్టీ మనం ఆ లెవెల్కి వచ్చినప్పుడు జాగ్రత్తగా చూడాలి. ఎందుకంటున్నానంటే ఇక్కడ ఈ గ్యాప్లో ఆర్డర్స్ ఉన్నాయి, మళ్ళీ ఈ క్యాండిల్ కింద ఉన్నాయి. సో నిఫ్టీకి డ్రా చేసినట్లే నేను బ్యాంక్ నిఫ్టీకి డ్రా చేస్తే ఏంటంటే జోను 50,751, 49,794. మీరు ప్యాటర్న్ చూడండి, సిమిలర్ ప్యాటర్న్ ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఐసిఐసి బ్యాంక్లో బలం వల్ల బ్యాంక్ నిఫ్టీ పైన ఉంది. సో కానీ ఈ గ్యాప్ కొట్టేసి ఈ కింద ఆర్డర్స్ కోసం సిద్ధంగా ఉంది నిఫ్టీ. కానీ బ్యాంక్ నిఫ్టీలో మాత్రం ఏంటంటే కింద జోన్కి రావాలి అని అంటే మరి కొంచెం దూరంగా ఉంది. అందువల్ల ఏంటంటే ఒకప్పుడు ఏంటంటే లవర్స్ లాగా ఉండేవి ఈ బ్యాంక్ నిఫ్టీ. సో మనకి ఇలాంటి లెవెల్స్ డ్రా చేసుకుంటే చక్కగా నిఫ్టీ ఇలాంటి లెవెల్కి వచ్చేది, బ్యాంక్ నిఫ్టీ లెవెల్కి వచ్చేది. హ్యాపీగా ఏంటంటే స్టడీ తీసుకోవడానికి బాగుండేది, ఎందుకంటే యాక్యురసీ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మేజర్ వెయిటేజ్ ఇన్ నిఫ్టీ ఏంటి, బ్యాంక్ నిఫ్టీ కదా. బ్యాంక్ నిఫ్టీ సింక్లో ఉంది, నిఫ్టీ సింక్లో ఉంది అని అంటే ఇక లవర్స్ అయ్యి అర్థమవుతుందా అట్లా. కానీ ఈ కొద్ది సంవత్సరాలుగా నేను చెప్తున్నాను, బ్యాంక్ నిఫ్టీ ఒకలాగా నిఫ్టీ ఇంకోలాగా ఉంది. చూడండి, అది ఎక్కడ ఉంటే నిఫ్టీ ఇక్కడ ఉంది. అప్పుడు నిఫ్టీ టచ్ అయినప్పుడు ఏంటంటే మనకి రియాక్షన్ పాజిటివ్గా రాదు ఒక్కొక్కసారి. ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ సింక్లో లేదు, బ్యాంక్ నిఫ్టీ డిప్ కోసం చూస్తూ ఉంటారు వాళ్ళు. సో అప్పుడప్పుడు స్టాప్ లాస్ హిట్ అవుతూ ఉంటాయి. అలాగేంటంటే కొన్నిసార్లు ఏంటంటే మనం నిఫ్టీలో ఇట్లాంటి ఏరియా కోసం మనం చూసుకుంటా కూర్చున్నాము. బ్యాంక్ నిఫ్టీ ఇంకా సింక్ కాలేదు కదని చెప్పి కూర్చుంటేనేమో బ్యాంక్ నిఫ్టీ ఏమో మన లెవెల్కి రాకుండానే పైకి వెళ్ళిపోయేది, నిఫ్టీ కూడా వెళ్ళిపోయేది అనమాట, ఎగిరిపోయేది. మనకు ఆపర్చునిటీ లేకుండా ఎగిరిపోయేది. కాబట్టి చాలా ఛాలెంజింగ్ ఉంది. అంటే ఒకప్పుడు లవర్స్ లాగా ఉండే ఈ మొగుడు పెళ్ళ కూర్చున్నాయి అదనమాట. సో సరదాగా చెప్తున్నాను, మొగుడు పెళ్ళల్లా కూర్చున్నాయి. ఎందుకనంటే జనరల్గా చెప్తున్నాను, మీకు చెప్పా కదా ఏంటంటే లవర్స్ ఉన్నప్పుడు ఏంటంటే దూరంగా ఉంటారు. సో ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే కలిసి ఒక చోట ఉంటే తప్ప, ఒక 2 years ఉంటే తప్ప ఆ ఇద్దరు మనుషులు కలిసి ఉంటారో లేదో చెప్పలేము అది. సో అయితే ఏంటంటే ఇక్కడ థింగ్ ఏంటంటే ఏ లవ్ కూడా డిస్టెన్స్ వల్ల ఎప్పుడు కూడా ఏ లవ్ బ్రేక్ అవ్వదు. నిజంగా లవ్ అయితే అది ఏ డిస్టెన్స్ వల్ల ఎప్పుడు కూడా లవ్ బ్రేక్ అవ్వదు. లవ్ పోదు అసలు. లవ్ ఎప్పుడు పోతుందో తెలుసా మీకు? లవ్ ఎప్పుడు పోతుంది అని అంటే బికాస్ ఆఫ్ టుగెదర్నెస్, టూ మచ్ టుగెదర్నెస్. ఎక్కువ వాట్సాప్లో చేసుకుంటా, అలాగేనంటే కలిసి ఉంటారు కదా. సో లవర్స్గా ఉండి మొగుడు పెళ్ళాలుగా ఉండి కొట్టుకుంటూ ఉంటారు. లవర్స్గా ఉన్నప్పుడు బాగుండి మొగుడు పెళ్ళాలుగా ఉన్నప్పుడు కొట్టుకుంటున్నారు. బికాజ్ ఏంటంటే టూ మచ్ టుగెదర్నెస్ వల్ల ఒకళ్ళు ఇండివిజువాలిటీని ఒకళ్ళు కిల్ చేసుకుంటారు అనమాట. అందువల్ల అది. సరే, హ్యాపీగా ఉన్నోళ్ళు హ్యాపీగా ఉండండి, హ్యాపీగా లేనోళ్ళు నేను చేసేదే ఉంది దానికి. సో కాబట్టి బ్యాంక్ నిఫ్టీ కూడా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. ఎందుకనంటే ఇది కొంచెం కిందకి డిప్ వస్తే మనం నిఫ్టీ యొక్క లెవెల్ని మనం ఏంటంటే కాస్త మోడిఫికేషన్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట అది. కాబట్టి సో అది మరి కథ మనం. కాబట్టి జాగ్రత్తగా వెయిట్ చేస్తుంటే కనుక నేను ఏదైనా అప్డేట్ ఉంటే నేను చెప్తానమాట. సో అది ఫ్రెండ్స్ మనకి థింగ్. సో హ్యాపీగా మన లెవెల్కి రావాలని, బ్యాంక్ నిఫ్టీ కూడా సపోర్ట్ చేయాలని మనం కోరుకుందాం. సో హాయిగా వీడియో చూశారు కదా, హాయిగా నిద్రపోండి ఫ్రెండ్స్. మీకు ఏదైనా క్వెరీస్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీలుంటే ఇప్పుడు, లేకపోతే ఏంటంటే రేపు తెల్లజాము లోపు నేను మీకు అప్డేట్ ఇస్తాను అనమాట, కామెంట్కి రిప్లై ఇస్తాను. బై ఫ్రెండ్స్, గుడ్ డే.